ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्यप्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। ద్వితీయ స్కందం 14వ అధ్యాయం. వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి వధించి భూదేవిని స్వస్థానంలో నిలపడం అనేది చూసాను నేను. శ్రీ సుఖ ఉవాచ. సంధ్యా సమయమున దితి గర్భధారణం 14వ చోటు. సుఖదేవ గోస్వామి పలికిన భగవానుని వరాహావతారమును గూర్చి మైత్రేయముని ద్వారా శ్రవణము చేసిన పిమ్మట ధృతవ్రతుడైన విదురుడు అప్పటికి తనివినొందని కారణమున దివ్యమగు భగవత్కర్మలను ఇంకనూ వర్ణింపుమని ముకుళిత హస్తుడై ప్రార్థించను. ఎందుకు అంటే భగవత్కథ ఎలాంటిది అంటే ఇంకా చాలు అని ఎప్పటికీ అనిపించదు. సో విదురుడు కొంచెం అడుగుతున్నాడు. విదుర ఉవాచ. శ్రీ విదురుడు పలికాను, ఓ ముని శ్రేష్ఠ, ఆది దైత్యుడగు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే వధింపబడినని పరంపరానుగతముగా విని ఉంటుంది. ఓ బ్రాహ్మణ, వరాహమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు అతనికి మరియు దైత్యరాజునకు నడుమ యుద్ధము సంభవించుటకు కారణమేమి? నా మనస్సు మిగుల జిజ్ఞాసువుగానైనది కనుకనే భగవద్ అవతార వర్ణనా శ్రవణముచే నేను తనివి నొందకున్నాను. అందువలన భక్తుడును శ్రద్ధావంతుడను అగు నాకు దయతో ఆ విషయమును అధికాధికముగా వివరించను. అధికాధికముగా అంటే డీటెయిల్డ్గా వివరిస్తూ, టూకీగా కాకుండా డీటెయిల్డ్గా నాకు వివరించు అని చెప్తాను. సో ఇద్దరు వరాహాలు కదా. ఫస్ట్ మనం చూసింది శ్వేత వరాహం లేదా ఆది వరాహం. నెక్స్ట్ రక్త వరాహం లేదా నీల వరాహం. ఓకే, యజ్ఞవరాహం దానికైనా దీనికి ఏ అవతారానికైనా కూడా మనం వర్తించుకోవచ్చు. ఓకే. మైత్రేయ ముని పలికిన, ఓ వీరుడా, నీవు కావించిన విచారణ భగవత్ అవతారమునకు సంబంధించి ఉన్నందున భక్తునికి తగినట్లుగా ఉన్నది. మర్త్యులకు మృత్యుపాశము నుండి ముక్తి నొసగున్నది
ఆ దేవదేవుడే. దేవదేవుడే అంటే ఆ దేవదేవుని కథ లీలాశ్రవణమే మనకి భవన్ నుంచి విముఖత చూపించి భగవంతుడి వైపుకి సుముఖతని కలిగిస్తుంది. కాబట్టి అది మనల్ని అమృతం వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు ఒక భక్తుడికి తగ్గ ప్రశ్నే వేశావు భగవంతుడి గురించి చెప్పడం అనేది అంటున్నాడు. రాస్తున్నారు ప్రభుపాదారు. భగవానుడు కావించిన యుద్ధ విషయములను శ్రవణము చేయుటందు ఆనందము నుందువాడు జన్మ మృత్యు శృంఖలము నుండి బయటపడగలడు. కురుక్షేత్ర యుద్ధమును శ్రీకృష్ణ భగవానుడు పాల్గొనినందున రణస్థలమునందున్న వారందరూ ముక్తి నిశ్చయమైనది విషయము ఎరుగక మూర్ఖులైన కొందరు రణమున ఆ దేవదేవుడు పాల్గొనట పట్ల సంశయమును వెలిబుచ్చుదు. కురుక్షేత్ర రణరంగమున నిలిచిన వారందరూ మరణానంతరము తమ నిజ ఆధ్యాత్మిక రూపములను పొందిరని భీష్మదేవుడు పలికి ఉండేది. కనుకనే భగవానుని యుద్ధ కథల శ్రవణము కూడా ఇతరమగు ఏ భక్తి కార్యముతోనైనాను సమానమే అయి ఉన్నది. అంటే భగవంతుడి లీలలు కొన్ని స్పెషల్ ఉన్నాయి. పిల్లలతో ఆడుకోవడం కానీ, రాసలీల నుండి కానీ, గోపి వస్త్రాపహరణం, గోవర్ధనగిరి ఎత్తడం, ఓకే, వాటి వేటికి తక్కువ కాదు భగవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడు చేసిన యుద్ధం కానీ, ఎవరితోనూ ఒక దైత్యుల్ని సంహారం కానీ, ఎందుకు అవన్నీ కూడా మనల్ని జన్మ మృత్యువుల నుంచి బయటపడేస్తాయి. సో మనకి భీష్మ స్థుతిలో ఈ శ్లోకం వస్తుంది. కృష్ణుణ్ణి చూస్తూ ఎవరైతే కురుక్షేత్ర రణరంగంలో ప్రాణాలను వదిలేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థానానికి చేర్చబడ్డారు. అట్లే మనకి రామావతారంలో కూడా రాముడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు, మొత్తం అయోధ్య ఖాళీ చేస్తాడు. అయోధ్యవాసులందరినీ తనతో పాటు అయోధ్యకు తీసుకెళ్తాడు. ఆధ్యాత్మిక అయోధ్యకు తీసుకెళ్తారు. తర్వాత లవకుశులు మళ్ళీ మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి అయోధ్య నగరం నింపడం అనేది జరిగింది. సో భగవంతుడి యుద్ధ కథలు కూడా అంతే మనల్ని ఈ భవ అనే శృంఖలం నుంచి మనల్ని సంకెళ్ళ నుంచి మనల్ని విడిపించగలరు. ఈ కథలను నారదముని ద్వారా శ్రవణము చేసి ఉత్తానపాద తనయుడు ధ్రువుడు దేవదేవుని విషయమున మిగుల జ్ఞానవంతుడైన తన పాదమును మృత్యువు యొక్క శిరముపై నుంచి అతడు హరి పదమును చేరను. ధ్రువ చరిత్రలను మనం చూస్తాం. ధ్రువుడు ఏం చేశాడు, ధ్రువుడు బదరీకాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ మునులతో సహవాసం చేస్తున్నాడు. సాంగత్యంలో భక్తిని కొనసాగిస్తున్నాడు. ధ్రువుడు ఎప్పుడు అంత్యకాలం 36,000 సంవత్సరాల తర్వాత. అప్పుడు సమయం ఆసన్నమైనప్పుడు మృత్యువు అక్కడ వేచి ఉంది, నించుని ఉంది. సో ధ్రువుడు ఏం చేశాడు, మృత్యువు మీద కాలు పెట్టి పుష్పక విమానంలోకి కాలు పెట్టి. అంటే ఏంటి మృత్యువు అంటే ఏంటండి? మృత్యువు ఎలా డిఫైన్ చేస్తాం మృత్యువుని? మృత్యువుని దాటేశాడంటే ఏంటి? స్వర్గానికి దారి చూపించడం, అడుగు వేసి. స్వర్గం కాదు, స్వర్గానికి వెళ్తే మళ్ళీ జన్మే. మృత్యువుని దాటాడు అంటే మళ్ళీ జన్మని దాటేశాడు. మృత్యువు అంటేనే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకోవడం వరకు కలిపి మృత్యువు అంటే. అందుకే జనరల్ గా మనం మృతి చెందామని మనం యాక్చువల్లీ చేసేటప్పుడు వైకుంఠ సమారాధన మళ్ళీ మృత్యువు స్వర్గంతో పోల్చట్లేదు. వైకుంఠానికి వాళ్ళు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. వైకుంఠం అంటే ఏంటి? మృత్యువు లేదు. మృత్యువు లేదు అంటే ఏంటి? నెక్స్ట్ జనన లేదు. సో ధ్రువుడు భగవంతుడి ధామానికి వెళ్ళిపోయాడు. సో మృత్యువుని దాటేశాడు, మృత్యు మీద కాలు పట్టి వెళ్ళి. ఎలాగా? డైరెక్ట్ గా నారదుడి దగ్గర నుంచి భక్తి అనేది నేర్చుకున్నాడు ధ్రువుడు. సో నారదుడు భక్తి బోధించడం అంటే ఏంటి? కృష్ణుడి యొక్క గుణగణాలని వర్ణించడం, అతన్ని లీలల్ని వర్ణించడం. సో మనకి ఆ పరంపరలోనే వస్తుంది, మనకి ఎక్కడా తక్కువ లేదు. ఆ ధ్రువుడికి నారదుడు చెప్పాడు అంటే మనకు కూడా నారదుడు చెప్పిందే చదువుతున్నాం. అదే పరంపరలో చదువుతున్నాం. బ్రహ్మదేవుడికి స్వయంగా భగవానుడు చెప్పిన శ్లోకాలే మనం ఇప్పుడు చదువుతున్నాం. వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుని నడుమ సంభవించిన యుద్ధ వృత్తాంతమును దేవతా ప్రధానుడకు బ్రహ్మ వివరించగా పూర్వము నేను వింటిని. ఈ కథను బ్రహ్మదేవుడు కూడా దేవతలకి చెప్పాట ఈ విషయం. సో అప్పుడు నేను విన్నాను అంటున్నాను మైత్రేయుడు. దక్షుని తనయగు దితి
మైథున కోరికచే పీడితురాలే సంతానమును పొందుటకు సంధ్యా సమయమున సంభోగార్థమే భర్తయగు కశ్యపుని మరీచి తనయుడు ప్రార్థించను. మరీచి ఎవరు? బ్రహ్మపుత్రుడు కదా. సో కశ్యపుడు మరీచి పుత్రుడు. సో కశ్యపుడికి దక్షుడి పుత్రిక అయిన దితి భార్య. ఓకే. సో దితి ఒకసారి ఆవిడ మైథున కోరికచే పీడితురాలే సంతానాన్ని పొందాలి అనే కోరికతో ఆవిడ భర్తని సంధ్యా సమయంలో భర్తని ప్రార్థించింది. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను. అగ్ని జిహ్వుడగు శ్రీ విష్ణు భగవానునకు ఆహుతలు నొసగిన పిమ్మట ఆ ముని సమాధి మగ్నుడై ఉండెను. యూజువలీ సంధ్యా సమయం ఒక్క జపానికి తప్ప ఇంక దేనికి వాడరు. అంటే ధ్యానానికి దీనికి తప్ప ఇంకా ఏ కార్యక్రమం కూడా సంధ్యా సమయంలో చేయరు. సౌందర్యవతి అగు దితి తన కోరికను ఆ ప్రదేశమును ఇట్లు వెలిబుచ్చింది. ఓ విద్వాంసుడా, మదపుటేనుగు అరటి చెట్టును పీడించుచున్నట్లుగా మన్మథుడు తన బాణములను కొని నన్ను తీవ్రంగా కలత పెట్టుచున్నాడు. భర్త సమాధిమగ్నుడే ఉన్నప్పుడు అతనిని ఉద్రేకపరచుట ఆమెకు సహజము కాకుండాను తనకు కలిగిన కామవేగమును ఆమె అణుచుకొని జాలపోయింది. ఆమె కామవాంఛ మత్తగజమును పోలి ఉండెను కనుక ఆమె కోరికను పూర్ణము కావించి పరిపూర్ణ రక్షణము నొసగుట ఆమె భర్త యొక్క ప్రథమ కర్తవ్యము. సో భార్య తన కోరికను వెళ్ళి భర్తకి చెప్పింది. సో భర్త కర్తవ్యం భార్యని సంతృప్తిపరచడు. కనుక నా ఎడ దయగొని పూర్ణ కనికరమును చూపుము. నేను సంతానమును కోరి ఉన్నాను. సవతుల వైభవమును గాంచి నేను మిగుల దుఃఖితనై ఉంటుంది. ఈ కార్యము ద్వారా నీకు శుభము కలగగలదు. అంటే సవతులందరికీ కూడా నువ్వు దక్షుడు 13 పుత్రికల్ని కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. సో వాళ్ళందరూ అటు అక్క చెల్లెళ్ళు అలాగే సవతులు కూడా. సో వాళ్ళందరికీ సంతానం కలిగింది, తనకి కలగలేదు. సో ఆ కోరిక అలాగే ఆవిడేం చేసింది, అందుకని భర్తని వెళ్ళి అడుగుతుంది, నాకు సంతానాన్ని ప్రసాదించు. ఈ సంతానం ప్రసాదించడం వల్ల నీకు శుభం కలుగుతుంది. తన భర్త కావించిన వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవమునందగలదు. జీవుల విస్తారము కొరకే ఉద్దేశింపబడి ఉన్నందున నీవంటే భర్త సంతానమును పొందుట ద్వారానే యశోవంతుడు కాగలడు. నువ్వు కూడా ప్రజాపతివి కదా, వచ్చిన ఉద్దేశమే ప్రజా సృష్టి చేయడం కోసం. కాబట్టి నువ్వు నాకు సంతానాన్ని ప్రసాదించు. నువ్వు సంతానం ప్రసాదించడం వల్లే, అంటే భర్త సంతానాన్ని ప్రసాదించడం వల్ల స్త్రీకి గౌరవం ఏర్పడుతుంది. సో నాకు అందరిలో నేను చులకనైపోయాను అంటున్నాను. సౌతులందరి ముందు నేను తక్కువ అయిపోయాను. ఎందుకు? వాళ్ళందరికీ సంతాన భాగ్యం కలిగింది, నాకు సంతానం కలగలేదు. నాకు గౌరవాన్ని కలిగించు అంటాను. తన పుత్రికల ఏడ వాత్సల్యము కలవాడును పరమ వైభవశాలియును అగు మా తండ్రి మేమెవ్వరిని భర్తలుగా వరింతుమని పూర్వం ఒకసారి మమ్మ విడివిడిగా అడిగి ఉండదు. మా హితేషియగు తండ్రి మా అభిమతము నెరిగిన పిమ్మట మమ్మందరును 13 కన్యలను నీకు సమర్పించను. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. ఓ కమలలోచన, నా కోరికను పూర్ణము కావించి నన్ను అనుగ్రహించును. ఎవరేని ఆర్తితో మహాత్ముడైన వాని దరిచేరినప్పుడు అతని విన్నపములు వ్యర్థము కారాదు. చూడు, అది అడుగుతాను, మేము 13 నిన్నే కోరుకున్నాం అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే, మరి అందరికీ సంతానం కలిగింది, నాకు కలగలేదు. సో అది ఆవిడ యాక్చువల్లీ చాలా న్యాయంగా కోరిక అడుగుతుంది. ఓ వీరుడా విదురా, కామ కల్మషము చే పీడితే తత్కారణమున దీనురాలను అత ప్రసంగియును అయిన దితిని మరీచ తనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. ఆవిడ కోరిక సరైనదే, కానీ ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగిన సమయం కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు ఇక్కడ, ఓ భీరువా, నీకు ఏది ప్రియమో ఆ దానిని నేను తక్షణమే తీర్చివేయగలను. ఏలైనా త్రైవర్గిక సిద్ధికి నీవుగాక వేరెవ్వరు మూలాధారము కాగలరు. త్రైవర్గిక సిద్ధికి అంటే
ధర్మార్థ కామాలు. ధర్మార్థ కామాలు సరిగ్గా జరగాలి అంటే ఒక పురుషుడికి ఎవరి సాంగత్యం అవసరం? భార్య సాంగత్యం అవసరం. ఒక ధర్మ కార్యం చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, దేనికైనా కూడా భార్య యొక్క సాంగత్యం అవసరం. కాబట్టి నీ వల్ల నేను త్రైవర్గిక సిద్ధికి, అంటే నేను నా కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాను. ధర్మార్థ కామాలు అంటే దానికి నువ్వే ఆధారం. కాబట్టి నీ కోరిక తీర్చడం నాకు కర్తవ్యం. ఓకే. సముద్రమును నౌక సహాయముతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించుచు భవసంద్రపు భయంకర స్థితిని దాటగలడు. యాక్చువల్లీ మన సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత, అంటే గృహిణికి, భార్యకి ఉన్న ప్రాముఖ్యత ఇంకా వేరే ధర్మాల్లో మనం అసలు చూడం. ఓకే. ఏ పురుషుడు ఏ యజ్ఞం ఆచరించాలన్నా కూడా స్త్రీ పక్కన, అంటే భార్య పక్కన లేకుండా ఏ యజ్ఞం కూడా ఆచరించడం అవ్వదు. సో భార్య స్థానానికి, అంటే కశ్యపుడు సంతానాన్ని ఇవ్వడానికి సిద్ధం, కానీ ఇంకేదో అతనికి అడ్డు ఉంది. సో దాని గురించి అతను ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కోరిక కరెక్టే, నువ్వు నాకు నా ధర్మార్థ కామాల్లో నువ్వు సహచరిణివి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ కోరిక నేను తీరుస్తాను. ఎందుకు అంటే ఈ భవ సముద్రాన్ని దాటడానికి నువ్వు ఎంతో నాకు సహకరిస్తావు కాబట్టి, ఒక భార్య భవ సముద్రం దాటడానికి సహకరిస్తుంది కాబట్టి. ఓకే. ఇక్కడ ఒకసారి భాషను చదువుదాం. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద తేజు. భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని బడయుటకు గల యత్నమున సహాయపడుటకు 4 ఆశ్రమములు కలవు. బ్రహ్మచర్యము, గృహస్థ జీవనము, వానప్రస్థ జీవనము, సన్యాస జీవనము అనునవి అన్నీను భార్యతో కలిసి జీవించు గృహస్థుని విజయవంతమగు పురోగతి పైననే ఆధారపడి ఉండదు. 4 వర్ణములను 4 ఆశ్రమములను కలిగి ఉన్నట్టి వర్ణాశ్రమ వ్యవస్థ చక్కగా పనిచేయుటకు ఈ సహకారము పరమ ఆవశ్యకమై ఉన్నది. ఈ వైదిక వర్ణాశ్రమ విధానము సాధారణంగా కుల వ్యవస్థ అని భావింపబడుచుంది. గృహస్థాశ్రమమునందున్నవాడు ఇతర ఆశ్రమ సభ్యులను, అనగా బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసులను పోషించుటేందు గొప్ప బాధ్యతను కలిగి ఉండదు. గృహస్థులు తప్ప ఇతరులెల్లరూ ఆధ్యాత్మిక జీవన పురోగతి ఎందే నెలకొనవలసి ఉంటుంది. అందుచే జీవనోపాధిని సంపాదించుటకు బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అతి కొద్ది సమయమునే కలిగి ఉంది. కనుకనే వారు గృహస్థుల నుండి భిక్షను స్వీకరించి జీవిత అవసరములను గడుపుకొనుచు ఆధ్యాత్మిక అవగాహనను వృద్ధిపరచుకుందరు. ఆ విధంగా ఇతర 3 ఆశ్రమముల వారు ఆధ్యాత్మిక విలువను పెంపొందించుకున్నట్లుగా తోడ్పడుచు గృహస్థుడు సైతము ఆధ్యాత్మిక జీవనమును పురోగతిని సాధించును. ఈ రీతిని సంఘమునందలి ప్రతి సభ్యుడును అప్రయత్నముగా చివరకు ఆధ్యాత్మిక పురోగతిని వరసి అజ్ఞాన సముద్రమును సులభముగా దాటును. సో ఏమర్థమైందండి? అన్ని ఆశ్రమాలు, చతురాశ్రమాల్లో ఓకే, ప్రతి ఆశ్రమము కూడా ఉద్దేశం ఏంటి? ఆధ్యాత్మిక పురోగతి ప్రతి ఆశ్రమానికి. ఓకే. అయితే జీవనం తీసుకున్న తర్వాత జీవన పోషణకు కానీ ఆధారానికి కానీ కొన్ని వృత్తులు చేపట్టవలసి వస్తుంది జీవనాధారానికై. ఓకే. సో ఇందులో గృహస్థాశ్రమ జీవనంలో ఓకే ఈ వృత్తిని చేపట్టి పోషణ అనేది జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్య అవస్థలో, అలాగే వానప్రస్థంలో, అలాగే సన్యాసాశ్రమంలో ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ కాలం వెచ్చించడం అనేది జరుగుతుంది. ఓకే. అందుకనే బ్రహ్మచర్యము అంటే సరిగ్గా గురువు దగ్గరికి వెళ్ళి గురువు ఆశ్రమంలో అతని చెప్పిన పనులు చేస్తూ, సో అతనికి వేరే జీవనాధారం లేదు. గురువు ఏం పెడితే అది తినడమే. అతని ముఖ్య ఉద్దేశం శాస్త్ర పఠనం. ఓకే. సో ఆ శాస్త్ర పఠనం కావించడానికి అతడు తన సమయాన్ని, శక్తిని అంతా కూడా వెచ్చిస్తుంది. అలాగే వానప్రస్థం వాళ్ళు ఈ బంధాల నుంచి బయటపడడానికి కనీస అవసరాలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకా సన్యాసి ఆశ్రమం వాళ్ళు పూర్తిగా త్యజించడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ కూడా
పోషణ అనేది అవసరం కదా. సో ఆ పోషణ బాధ్యత ఎవరికి? గృహస్థాశ్రమం. సో గృహస్థాశ్రమంలో భార్య భర్త ఇద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళని ఒకళ్ళు సహకరిస్తూ వాళ్ళు కూడా ఆధ్యాత్మిక పురోగతి వైపుకే. అంటే ఈ ముగ్గురు మిగతా 3 ఆశ్రమాల్ని పోషించడం, చూసుకోవడం, రక్షణ కల్పించడం ద్వారా వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక వృద్ధి వైపు కొనసాగుతారు. సో ఇక్కడ కశ్యపుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? సో నీ వల్ల నేను నిజంగా చాలా లాభాన్ని పొందుతున్నాను. నేను ఆధ్యాత్మిక పురోగతి వైపుకి నిశ్చింతగా నేను కలుగుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కొంచెం టైం మారుతుంది, కానీ జనరల్ గా ఏంటి అంటే ఈ కార్యక్రమాలన్నీ ఇంట్లో భార్య చూసుకోవడం వల్ల భర్త తన వృత్తిని ఈ బాధ్యత లేకుండా సక్రమంగా తను అక్కడ సమయాన్ని నిర్వర్తించగలుగుతున్నారు. ఓకే, కాబట్టి ఇద్దరూ కూడా ఆ వృత్తి అంటే ఒక గృహస్థాశ్రమానికి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కూడా అవసరం. సో ఆ అవసరాన్ని గుర్తించి కశ్యపుడు చెప్తున్నాడు. ఓకే, ఓ మానిని, భార్య ఎంతటి సహకారి అనగా ఆమె పురుషునకు అర్ధాంగమని పిలువబడును. సమస్త మంగళకర కార్యములలో ఆమె భాగస్వామురాలగుటయే అందులకు కారణం. సమస్త బాధ్యతలను భార్యకు అప్పజెప్పి మనుజుడు నిశ్చింతగా చరించగలడు. అతను నిశ్చింతగా మిగతా ఆశ్రమాలకు కావలసిన అతని బాధ్యతలన్నీ కూడా భార్య సహకారంతోనే అతడు నిశ్చింతగా ఉండగలడు. ఆక్రమణదారులకు దోపిడీగాండ్రను దుర్గాధిపతి అతి సులభముగా జయించు రీతి భార్య సహాయమున మనుజుడు ఇంద్రియములను జయింపగలడు. ఎలా అయితే ఒక పోలీసు వాడు దొంగల్ని ఎంత ఈజీగా పట్టుకోగలడో, అలాగే ఇంద్రియాలన్నింటినీ కూడా భార్య సహకారంతో మనుజుడు సాధించగలడు. అందుకనే గృహస్థాశ్రమం బ్రహ్మచర్యంలో ఎప్పుడైతే వైవాహిక జీవితం మీద మనకి ఆసక్తి కలిగితే శిష్యుడికి గురువు ఏం చెప్తాడు? నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. జనరల్ గా గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తారు. ఎవరైనా మరీ పట్టుదలతో అంటే ఆల్రెడీ ముందు జన్మల్లో వాళ్ళ పురోగతికి దాటేసి ఉండాలి. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా అంత నిష్ఠగా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా సన్యాసం తీసుకుంటారు. కానీ వాటికి కూడా చాలా పరీక్షలు ఉంటాయి. లేకపోతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని ఇస్తారు. ఎందుకు అంటే గృహస్థాశ్రమంలో ఇంద్రియ భోగం అనేది ఉంది. కానీ అక్కడ కూడా ఏంటి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాను కదా అని విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. గృహస్థాశ్రమం పెట్టిందే దాన్ని రెగ్యులేట్ అంటే నియంత్రణతో ఇంద్రియ భోగం అనేది జరగాలి, విచ్చలవిడిగా జరగకూడదు. ఓ గృహేశ్వరి, నేను నీవలే వర్తింపజాలను. ఆ జన్మాంతము లేదా మరుసటి జన్మ ఎందు పనిచేసినను నేను నీవు కావించిన దానికి బదులు కొనజాలను. మిస్ అనేదనా? లేదు మేడం. ఓకే. గుణగ్రాహులైన వారు సైతము నీకు బదులు తీర్చుకునగా అంటే కశ్య ప్రజాపతి ఏం చెప్పినట్టు, ఇంతగా సహకరించిన నీ రుణం అసలు నేను తీర్చుకోలేను. సో ఎంతో నేను నీకు రుణపడి ఉన్నాను, కాబట్టి నువ్వు అడిగిన కోరికను తీర్చుట నా ధర్మం. నీ బదులు తీర్చుకొనుట అసాధ్యమైనను సంతానార్థమే శీఘ్రమే నీ కామవాంఛను సంతృప్తి పరచగలను. కానీ ఇతరులు నిన్ను నిందింపకుండుటకై కొలది క్షణములు వేచి ఉండను. ఖచ్చితంగా నేను సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ నువ్వు నిందితురాలు అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను. ఇంకొంచెం సేపు, ఇంకొన్ని క్షణాలు నువ్వు వేచి ఉండు అంటున్నాను. ఈ సమయమున ఘోర రూపము కలిగిన భూతములు భూతపతి యొక్క అనుచరులు దర్శనీయులగుచున్నందున ఇది ఘోరతమ వేళ అయినది. సో ఈ కాలంలో, ఈ సమయంలో అంటే ఈ సంధ్యా సమయంలో భూతపతి శివుడు తన గణాలతో విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది సంతానార్థమే సరైన సమయం కాదు, కాబట్టి కొంచెం కాలం వేచి ఉండు అంటున్నాడు. భూతపాలకుడు శివుడు వృషభారూఢుడై భూతగణములను తన శ్రేయస్సు కొరకు అతనిని అనుసరించు వారు గూడి ఈ సమయమున సంచరించుచుండును.
శివుడు రుద్రుడు భూతగణములకు రాజు. ఆత్మానుభవ పథమున క్రమముగా మార్గదర్శనమునందుటకై భూతగణములు శివుని అర్చించుదురు. మాయావాద తత్వవేత్తలందరూ దాదాపుగా శివుని ఆరాధించువారే అయి ఉండరు. శ్రీపాద శంకరాచార్యులు ఆ శివుని అవతారంగా భావింపబడతారు. ఆత్మహత్య వంటి ఘోరమగు పాపకార్యముల కారణమున భూతములు భౌతిక దేహరహితములుగా నుండును. మానవ సంఘమందలి భూత లక్షణ జనులకు ఆత్మహత్యను ఆశ్రయించడమే చివరి శరణ్యమై ఉన్నది. భౌతికమగు ఆత్మహత్య భౌతిక దేహ లేమిని కలుగజేయగా ఆధ్యాత్మిక ఆత్మహత్య స్వరూపలేమిని కలుగజేయదు. మాయావాద తత్వవేత్తలు తమ స్వరూపమును కోల్పోయి నిరాకార బ్రహ్మజ్యోతియందు లీనమవగోరుదురు. భూతముల ఎడ అమిత దయగలిగిన శివుడు అవి నిందనీయములైనప్పటికీ భౌతిక దేహములను పొందినట్లుగా చూచుచుండును. కాలమాన పరిస్థితుల నిషేధమును పట్టించుకొనక మైథున క్రియయందు పాల్గొని స్త్రీల గర్భమున వారినతడు నిలుపును. ఈ సత్యము నెరిగినచో దితి కొంత తడవు వేచి ఉండునని తలచి కశ్యపుడు దీనిని తెలియజెప్పబోరని. మనం విని ఉంటాం భూత ప్రేత పిశాచ అని వింటూ ఉంటాం. ఇందులో భూతములు అంటే ఏంటి అంటే అకారణంగా శరీరాన్ని విడిచిపెట్టి, ఇక్కడ ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆత్మహత్య కింద అంటే వాళ్ళకి ఇంకా దేహంతో అటాచ్మెంట్ ఉంది. ఓకే, అయితే అకారణంగా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు. సో తిరిగి ఇక్కడే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకేదన్నా దేహాన్ని స్వీకరించడం కోసం. అలాంటి వాటిని భూతాలు. అలాగే ఏవో ఉన్నాయి. ప్రేతం అంటే ఆ లెక్కలో మామూలు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు చూడు మేడం, అట్లాంటి వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఆత్మహత్య ఉంటారు. వాళ్ళు ఇక్కడైతే వాళ్ళని భూతాలు అంటారు. ప్రేతాలు అంటే ఆల్రెడీ నరకానికి వెళ్ళి ఉంటాయి. ఎవరైనా దురుద్దేశంతో వాటిని కిందకి మంత్రోచ్చారణ ద్వారా కిందకి లాగుతూ ఉంటారు. వాటిని ప్రేతాలు ఉంటాయి. ఓకే, అలాగే పిశాచాలు కూడా ఏదో ఉందండి. పిశాచాలు వాటంతట అవి ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం దిగుతూ ఉంటాయి. అలా ఏదో ఉంది భూత ప్రేత పిశాచాలు. అందుకే ఇక్కడ భూతగణాలు ఏంటి అంటే శివుడికి ఏంటంటే అత్యంత దయ. సో అందుకని ఈ భూతగణాలకి సరైన శరీరం, వీళ్ళు శరీరం కోసం తప్పిస్తూ ఉంటారు. ఈ ఆత్మహత్య చేసుకుని తిరుగుతున్న భూతాలు. సో వాళ్ళకి సరైన శరీరాన్ని కల్పించడం కోసం ఓకే వాటితో పాటు సంచరిస్తూ ఉంటాడు సంధ్యా సమయంలో. సో ఎక్కడైనా సంధ్యా సమయంలో అది ఎక్కడైనా అవకాశం కలిగితే ఆ శరీరంలో ఈ భూతాలని పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ భూతాలు అనేవి మరి ఎందుకు నెగటివ్ అంటే వాళ్ళు ఏంటి, ఒక అంటే సంపూర్ణ ఆయుష్ని వాళ్ళు జీవించలేరు, బలవంతాన తెంచుకున్నారు. అది అన్నిటికంటే కూడా పాపకరమైనది. సో యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళు చాలా అతి పెద్ద పాపం చేశారు. కానీ వాళ్ళ మీద దయ కోసం శివుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఒక శరీరాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. సో కశ్యప ప్రజాపతి ఏమంటున్నాడంటే సో ఇప్పుడు సమయం కాదు, కొంచెం కొన్ని నిమిషాలు నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్తున్నాడు. శివుని దేహము ఎర్రనిదై ఉండును. అతడు నిర్మలుడే కాని భస్మముచే ఆచ్ఛాదితుడే ఉండును. శ్మశానమునందలి సుడిగాలిచే అతడు జటాజూటము ధూళిమయమై ఉండును. నీ మరిదియగు అతడు 3 కన్నులతో వీక్షించుచుండును. అంటే శివుడి భార్య సతీ కూడా దక్షుడి యొక్క పుత్రికే కదా. కాబట్టి నీకు అంటే నాకు తమ్ముడు కూడా అవుతాడు. రుద్రుడు తమ్ముడు అంటే ఏమంటారు, తోడల్లుడు అంటారా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నీకు మరిది కాబట్టి అతను తిరుగుతూ ఉంటాడు కాబట్టి నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి అంటుంది. శివుడు సాధారణ జీవుడు కాడు. అతడు విష్ణుతత్వముల కోవకు చెందినవాడును కాడు. బ్రహ్మదేవుని పర్యంతముకు జీవులందరికన్నను అతడు పరమశక్తిమంతుడు. అయినను విష్ణువుతో మాత్రము సమానము కాడు. కానీ దాదాపుగా విష్ణువునే పోలినందున అతడు భూత భవిష్యత్ వర్తమానములను గాంచగలడు. అతని ఒక కన్ను సూర్యుని వంటిది, ఇంకొకటి చంద్రుని వంటిది. ఇక 2 కనుబొమ్మల నడుమ గల 3వ నేత్రము అగ్ని వంటిది. తన మధ్య నేత్రము నుండి శివుడు అగ్నిని సృష్టించగలడు. దానితో అతడు బ్రహ్మదేవునితో సహా ఎంతటి శక్తిమంతుడైన జీవునైనను నశింపజేయగలడు. అంటే శివతత్వం ఏంటి అంటే ఇటు బ్రహ్మతత్వానికి విష్ణుతత్వానికి మధ్యలో ఉంది. నాకు అందుకే చాలాసార్లు చెప్పాను, ఒక జీవి బ్రహ్మ పదవిని పొందగలడు కానీ శివుడు మాత్రం అవ్వలేడు. శివుడు భగవానుడు. ఓకే, అయితే విష్ణువులాగా అన్నీ సంపూర్ణంగా ప్రదర్శించు. కాబట్టి బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో ఉన్నాడు శివతత్వం.
ఓకేనా అండి? సో బ్రహ్మదేవుని కూడా అతడు నశింపజేయగలడు. అయినప్పటికీ అతడు చక్కని గృహాదుల నడుమ విలాసముగా జీవింపడు. భౌతిక జగత్తుకు ప్రభు అయినప్పటికీ ఎటువంటి భౌతిక సంపత్తులను కలిగి ఉండడు. అంతే కదా? శివుడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? భస్మం రాసుకుని ఉంటాడు. యాక్చువల్లీ మొత్తం ఐశ్వర్యం అంటే భౌతిక ప్రపంచం మొత్తానికి అధిపతి ఎవరు? దుర్గాదేవి. దుర్గాదేవికి స్వామి శివుడు. కానీ శ్రీకృష్ణ అతడు భగవానుడు. ఎప్పుడు భోగంగా ఉన్నట్టు మనం ఎక్కడా చదవం. పులి చర్మం కట్టుకుని ఉంటాడు, భస్మం రాసుకుని ఉంటాడు, శ్మశానం దగ్గర ఉంటాడు. ఓకే, సో దుర్గాదేవి అంటే మొత్తం భౌతిక ప్రపంచానికి అతడు అధిపతి. కానీ అతడు ఆ శైలిలో జీవించడు. దాదాపుగా అతడు శ్మశానమునందే జీవించును. సుడిగాలిచే రేగిన శ్మశాన ధూళియే అతని వస్త్రం. భౌతిక కల్మషముచే అతడు మలినుడు కాబోడు. దితి యొక్క కడపటి సోదరి శివుని వివాహమాడినందున కశ్యపుడు అతనిని సోదరునిగా భావించింది. మడవలి యొక్క భర్త సోదరునిగా భావింపబడును. ఈ సామాజిక సంబంధమును అనుసరించి శివుడు కశ్యపునకు చిన్న సోదరుడయ్యను. అట్టి శివుడు తమ మైత్రీయ ప్రక్రియను గాంచెడే అవకాశం ఉన్నందున సమయము యోగ్యముగా లేదని కశ్యపుడు తన భార్యను హెచ్చరించి మైథున సుఖమును తాము ఏకాంత ప్రదేశంను అనుభవింపవచ్చునని దితి వాదించు అవకాశం ఉన్నందున శివుడు త్రినేత్రుడని కశ్యపుడు గుర్తు చేశాడు. అర్థమైంది కదా? ఏకాంత ప్రదేశం అంటే శివుడికి 3 నేత్రాలు ఉన్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలు చూడగలడు శివుడు. విష్ణువు నుండి ఎవరును తప్పించుకోనేనట్లుగా శివుని నిఘా నుండి కూడా ఎవరు తప్పించుకొనజాలరు. రక్షక భటులచే గాంచబడినను నేరస్తుడు కొన్ని మార్లు వెంటనే శిక్షింపబడు. అతనిని అదుపులోనికి తీసుకొనుటకు వారు సరైన సమయం కొరకు వేచి ఉంది. మైథున క్రియకు నిషిద్ధమైన సమయము శివునిచే గమనింపబడియే ఉండును. భూతముల గుణమును కలిగినట్టి వాడు లేదా భగవద్ భావనారహిత నిరాకారవాది అయిన వాడు అది బాలునికి జన్మనొసగుట ద్వారా దితి తగిన శిక్షను అనుభవింపవలసియే వచ్చును. కశ్యపుడు దీనిని ముందరే గాంచి ఉన్నందున భార్యను హెచ్చరించను. కాబట్టి ఇప్పుడు కనుక నీకు సంతాన ప్రదానం చేస్తే నీకు సరైన జీవికి ఇది ఇవ్వడం అవ్వదు, నీకు చెడు సంతానం కలుగుతుంది అని అందుకని హెచ్చరిస్తున్నాను అని చెప్తున్నాడు. శివుడు ఎవరిని కూడా తన బంధువుగా భావింపడు. అలాగని అతనితో సంబంధము లేని వారు ఎవరునూ లేరు. ఎవరిని అతడు పరమ అనుకూలురని గాని లేదా నిందనీయులని గాని భావింపడు. అతని భుక్త శేషమును మనము గౌరవంతో సేవించము. అతనిచే పరిత్యజింపబడిన దానిని అంగీకరించమని మనము వ్రతము చేపట్టి ఉన్నాము. అంటే శివుడికి పక్షపాతం ఏమీ లేదు. మనవాళ్లే కదా వీళ్ళు, నాకు బంధువులు కశ్యపుడు దితి కాబట్టి విడిచిపెడతాను అని కాదు, వీళ్ళు శత్రువులు కాబట్టి వీళ్ళకి ఇలాంటి గణాలను ఇస్తాను అని కాదు. అతడు నిష్పక్షపాతంగా అతడు ఉంటాడు. కాబట్టి మన బంధువు కదా అని పక్కన పెట్టడానికి లేదు, బంధువు చూస్తున్నాడు తప్పు చేయడానికి లేదు. ఓకే, ఇవన్నీ హెచ్చరిస్తున్నాడు కశ్యప ప్రజాపతి దితిని ఒప్పించడానికి. యాక్చువల్లీ ఈ సంభాషణలో కూడా ఇంకొంచెం వ్యవధి అయిపోతుంది కదా అని కూడా కశ్యప ప్రజాపతికి ఒక కోరిక అనమాట. ఓకే, శివుడు మరిది అయినంత మాత్రమున ఆ విషయము తనను అతని ఏడ అపరాధము నర్చున్నట్లుగా చేయరాదని దితికి కశ్యపుడు తెలియజేసింది. నిజమునకు శివుడు ఎవరితోనూ సంబంధము కలిగి లేడని, అలాగుననే ఎవ్వరునూ అతనికి శత్రువులు కారని కశ్యపుడు ఆమెను హెచ్చరించను. విశ్వ కలాపములను నిర్వహించు ముగ్గురు నియామకులలో ఒకడైనందున ఎల్లరకు అతడు సమానుడే. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడైన కారణమున అతని మహిమ సాటి లేనిదై ఉన్నది. వైష్ణవులలో శివుడు పరమ ఘనుడని చెప్పబడినది కనుకనే అతని భుక్త శేషమును ఇతర భక్తులు మహాప్రసాద రూపమున గ్రహింపురు. వైష్ణవానాం యథా శంభు, మనకి భాగవతంలోనే 12వ స్కందంలో ఆఖరికి సుఖమహర్షి చెప్తాడు. భాగవతం యొక్క విశేషత చెప్తున్నప్పుడు ఎలా అయితే వైష్ణవులలో శివుడు ప్రముఖుడో అలాగే పురాణాల్లో భాగవతం అంత ప్రాముఖ్యత అని చెప్తారు. కాబట్టి శివప్రసాద మనం ఎంతో భక్తితో స్వీకరిస్తాం. కశ్యపుడు చెప్తున్నాడు శివుడు నీకు మరిదే అనుకోవచ్చు, కానీ అతడు పరమ భక్తుడు కాబట్టి అతని భుక్త
భుక్త శేషం అంటే ప్రసాదం. ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. సో అతన్ని అగౌరవపరచకూడదు, మనం గౌరవించాలి అని చెప్తున్నాడు అన్నమాట. శివుడు వంటి పరమ భక్తుడు ఆ ప్రసాదమును భుజించినప్పుడు ఆ భుక్త శేషము మహాప్రసాదం అని పిలువబడు. అంటే కృష్ణుడి ప్రసాదాన్ని ఏమంటామండి? ప్రసాదం అంటాం. కృష్ణుడు తిని ఇచ్చిన దాన్ని. పరమశివుడు తిని ఇచ్చిన దాన్ని మహాప్రసాదం. ఎందుకంటే అతడు ఆల్రెడీ ప్రసాదాన్ని స్వీకరించాడు. ఆ ప్రసాదం తను తిని మళ్ళీ మనకి ఆ శేషాన్ని ఇస్తున్నాడు. సో ఇది మహాప్రసాదం. అందుకనే వైష్ణవులు ఎవరైనా ఉచ్చిష్ట దొరికితే అది మహాప్రసాదం అంటుంది. పరమశివుడు ఎంతటి మహిమాన్వితుడనగా భౌతిక సంపత్తిని ఏమాత్రము పట్టించుకున్నాడు. పార్వతీదేవియే భార్యగా తన అదుపులో ఉన్నప్పటికీ నివాస గృహ నిర్మాణముకైనను ఆమెను అతడు ఉపయోగించుకున్నాడు. అతడు ఎల్ల వేళలా ఆశ్రయరహితముగా నిలువగోరును. అతని భార్య సైతము అణుకువతో అతనితో పాటు జీవింప సమ్మతించి ఉండు. భౌతిక సంపత్తుల కొరకు జనులు సాధారణముగా దుర్గాదేవిని అర్చింతురు. కానీ శివుడు మాత్రము ఆమెను నిష్కామముగా తన సేవ యందు నిలుపుకొని అనేకములకు ఆరాధనలో విష్ణు ఆరాధనమే అత్యున్నతమైనదని, దానికన్నను ఘనమైనది మహాభక్తుని లేదా విష్ణు సంబంధమైన దాని అర్చనమని అతడు తన భార్యకు ఉపదేశించును. సో అది చెప్తున్నాడు కశ్యపుడు ఇతికి. అంటే అంటే శివుడి యొక్క మహిమ, శివుడు తిరుగుతున్నాడు, ఎవరా శివుడు అన్నదానికి చెప్తున్నాడు. మొత్తం పార్వతీదేవి ఈ ప్రకృతి మొత్తం దీంతో దుర్గా అనే మనకు అర్థం చేసుకున్నాం కదా. సో అంటే దుర్గాదేవి నిర్మించాలి అంటే ఏం నిర్మించగలదు? ఏదైనా నిర్మించగలదు. కానీ శివుడు ఎప్పుడు ఆమెని దానికి ఉపయోగించుకోడు. ఒక ధ్యానానికి ఆవిడ నిరంతరము ధ్యానం. అతి సింపుల్ గా ఈ మొత్తం భూప్రపంచంలో ఎవరున్నారు అంటే పరమశివుడు. బ్రహ్మలోకం కూడా చాలా వైభవంగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే వైకుంఠం కూడా చాలా వైభవంగా ఉంటుంది. ఒక కైలాసమే మనకి సింపుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే శివుడు పూర్తి సంపూర్ణ వైరాగ్యమూర్తి. ఏమాత్రం భౌతికత్వం మీద అతనికి ఏమంటారు ఆశ లేదు, ఉపయోగించాడు. లాంటి శివుడు ఇక్కడ తిరుగుతున్నాడు. ఓకే, భూతగణాలతో. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. భౌతిక జగమున తనతో సమానులైన వారు గాని లేదా అధికులు గాని ఎవ్వరునూ లేనప్పటికీ అవిద్యా రాశిని చిన్నాభిన్నము చేయుటకు మహాత్ములచే తన అనింద్యమగు స్వభావము అనుసరింపబడినప్పటికీ శివుడు భగవద్భక్తులందరికీ ముక్తి నొసగొట్టుకై పిశాచము వలె వ్యవహరించును. అంటే శివుడితో ఈక్వల్ అయిన వాళ్ళు ఎవరు లేరు, అతనికంటే అధికంగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఈ జగత్తులో. సో అయినా కూడా అందరి మీద అతనికి దయే. యూజువలీ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండగానే కింద వాళ్ళని తక్కువగా చూస్తాం. కానీ శివుడు అలా కాదు. ఇప్పుడు మనం మొన్న క్లాస్ లో చెప్పుకున్నాం, కాశీలో ఎవరైనా మరణిస్తే ఓకే, శివుడు స్వయంగా రామనామ మంత్రం. ఎందుకు చెప్పాలి శివుడు రామనామ మంత్రం? శివుడికి అమిత దయ. వీళ్ళందరినీ కూడా రాముడి దగ్గరికి చేర్చాలి, వైకుంఠం చేర్చాలి, ఈ కుంఠం ఈ భౌతిక ప్రపంచం నుంచి వీళ్ళని విడుదల చేయాలి అని వేచి ఉంటాడు. అతడు ఆత్మయందు స్థితుడై ఉన్నాడని ఎరుగక దుర్భాగ్యులకు మూఢమతులు అతనిని పరిహసింతురు. అట్టి మూర్ఖజనులు కుక్కలకు ఆహారముకు దేహమును వస్త్రమాల్యాభరణ చందన లేపనములతో పోషించుటందు నియుక్తులై ఉందురు. అంటే శివుణ్ణి పరిహసించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కుక్కలకు ఆహారముకు దేహము. అంటే శివుణ్ణి కనుక గౌరవించకపోతే ఈ శరీరం కేవలము కుక్కలకి ఆహారం కిందే పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. సో కుక్కలకు ఆహారంగా పనికొచ్చే దేహానికి వస్త్రాలంకరణలోనే సమయం వెచ్చిస్తున్నారు వాళ్ళు. శివుడి యొక్క మహిమ మనకి భాగవతంలో విశేషంగా పలు చోట్ల వస్తుందండి. ఇక్కడ స్వయంగా కశ్యపుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఎవరైతే శివుడి గురించి పరిహసిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? కుక్కలకు ఆహారముకు దేహమును వస్త్రమాల్యాభరణ చందన లేపనములతో పోషించుట యందు నియుక్తులై అందరూ.
మనకి దక్ష యజ్ఞం అప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అంత దక్షుడికి శివదూషణ వల్ల విష్ణుమూర్తి యొక్క దర్శనమే కలగలేదు. ఓకే, ఏ యజ్ఞం కూడా శివుడికి సమర్పించిందే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే దక్ష యజ్ఞం వినాశనం అయిపోయింది. శివుడు లేకుండా ఆ యజ్ఞాన్ని విష్ణుమూర్తి హర్షించలేదు. చాలా వస్తుంది మనకి ఇంకా నెక్స్ట్ స్కందాలు. బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే ఉనరింపబడు ధార్మిక అనుష్ఠానములను అనుసరించరు. భౌతిక జగత్తును సృజింపజేయునట్టి మాయకు అతడే నియామకుడు. అతడు మహితాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రములే. అన్నీ కూడా వైరాగ్యానికి చిహ్నాలే యాక్చువల్లీ కూడా. ఓకే, ఎందుకు మొత్తం భౌతిక జగత్తుని మాయ కంట్రోల్ చేస్తుంటే మాయకి నియామకుడు ఎవరు? పరమశివుడు. కానీ అతని కేవలం దయ. భోళా మనం అంటుంటాం కదా, భోళా శంకరుడు అంటుంటాం. అసురులందరూ కూడా ముందు శివుడి దగ్గర. భస్మాసురుడు స్టార్టింగ్ క్వశ్చన్ చూస్తే అతనికి విపరీతమైన శక్తి కావాలి, కానీ తొందరగా కావాలి. చూడండి, నారదుని అడుగుతాడు, నాకు ఈ పని, నాకు ఈ శక్తి కావాలి, అతి తొందరగా ప్రసన్నుడయ్యేవాడు ఎవరున్నారో చెప్పి నాకు వరాలు ఇచ్చేవాడు. నారదుడు అన్నా సరే అయితే వెళ్ళి శివుడికి గురించి తపస్సు చేయాలి. శివుడికి దయ ఎక్కువ. ఓకే, అతి తొందరగా ప్రసన్నుడవుతాడు. మైత్రేయుడు పలికింది, దితి ఆ విధంగా భర్తచే తెలియజెప్పబడినను మైథున సుఖము కొరకు మన్మథ పీడిత అయ్యను. అంతట సిగ్గుమాలిన వారకాంత వలె ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రమును పట్టుకునేను. ఇంత చెప్పినా కూడా ఎప్పుడైతే కామ అధిగమించేసిందో, అంటే అంటే రజోతమో గుణాలు కనుక ఎక్కువ అధికమైనప్పుడు వివసుడై కొన్నిసార్లు తన కంట్రోల్లో లేక ఆవిడ ఒప్పుకోలేదు. భార్య ఉద్దేశమును అవగతము చేసుకుని అతడు ఆ నిషిద్ధ కర్మను ఉనరింప సమ్మతించును. పిదప పూజనీయమగు విధికి వందనములను సగి అతడు ఏకాంత స్థలములో ఆమెతో క్షమించెను. సో ఇంత చెప్పినా కూడా భార్య వినకపోయేటప్పటికీ కశ్యపుడు ఏం చేశాడు, అయితే ఇది విధిని తప్పించడం ఎవ్వరూ కూడా చెయ్యలేరు అని ఒప్పుకున్నాడు. భార్యతో కశ్యపుని సంభాషణలు బట్టి అతడు శివ ఆరాధకుడని గోచరించుచున్నాడు. అట్టి నిషిద్ధ కర్మ శివునికి అప్రియమును కలిగించునని ఎరిగినప్పటికీ భార్య కోరిక కారణమున దానిని అనర్చ అతడు ఉద్యుక్తుడయ్యను. కనుకనే అతడు విధికి నమస్సులు అర్పించను. అట్టి అకాల మైథున క్రియ నుండి కలిగడి సంతానము నిక్కముగా సత్సంతానము కాబోదని అతడు ఎరిగి ఉన్నను భార్య ఎడ అతి కృతజ్ఞుడై ఉన్న కారణమున తనను తాను రక్షించుకొనలేకపోయాను. ఇదే విధంగా నడిరేయిన ఒక వారకాంత హరిదాస ఠాకూరుల చెంత చేరినప్పుడు ఆయన ఏమాత్రము ప్రలోభమునకు గురి కాలేదు. కృష్ణ భక్తి భావనలు ఆయనకు గల పూర్ణత్వమే అందులకు కారణము. కృష్ణ భక్తి రసభావితునికి ఇతరులకు నడుము గల భేదం ఇది. కశ్యపుడు పరమ విద్వాంసుడు మరియు జ్ఞానవంతుడు. క్రమజీవనమునందలి సమస్త విధి విధానములను ఎరిగినవాడు. అయినప్పటికీ కామవాంఛ చేసడి దాడి నుండి తనను తాను రక్షించుకొనుటలో అతడు విఫలుడయ్యను. శ్రీల హరిదాస్ ఠాకూరు బ్రాహ్మణ వంశముని జన్మించనప్పటికీ లేదా బ్రాహ్మణుడు కానప్పటికీ కృష్ణ భక్తి రసభావితుడైనందున అట్టి దాడి నుండి తనను తాను రక్షించుకొనగలిగను. ఆయన పవిత్ర హరినామమును రోజుకు 3 లక్షల సార్లు జపించేవాడు. సో చాలాసార్లు చెప్పుకున్నాం మన హరిదాస్ ఠాకూర్ని. అతను భ్రష్టు పట్టించడం కోసం అక్కడ ఉన్న అందరూ చేరి ఒక వారకాంతను అతని దగ్గరికి పంపిస్తారు. సో అతడు ఏం చేశాడు, ప్రతిరోజు ఆ వారకాంత ఇతని దగ్గరికి రావడం, అలాగే తల్లి మీ కోరికని తప్పక తీరుస్తాను, కానీ నేను ప్రతిరోజు ఇంత జపం చెయ్యాలి అని నేను ఒక నియమం పెట్టుకున్నాను, నువ్వు వేచి ఉంటానంటే ఇక్కడ వేచి ఉండు. సో అతడు ప్రతిరోజు 3 లక్షల నామాలు, 3 లక్షల నామాలు అంటే 64 × 3 192 రౌండ్ మాల. సో ఆవిడ అక్కడ పక్కన కూర్చుని ఉండేది. ఇతను 3 లక్షల నామాలు చేసేటప్పటికి తెల్లవారిపోయేది, ఆవిడ వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం వచ్చింది, మళ్ళీ కూర్చున్నాడు. 3వ రోజు అంటే హరిభక్తి అంటే హరిదాస్ ఠాకూర్లో ఉన్న ఆ శుద్ధ భక్తుని నామం వినడం ద్వారా ఆవిడ ఈసారి 3వ రోజు ఏం చేసింది, ఆవిడ కూడా ఓ మాల తెచ్చుకుంది. సో
సో నవాబు దగ్గర నుంచి వీళ్ళందరూ తీసుకొచ్చేటప్పుడు ఆవిడ కూడా జపం చేసుకుంటుంది. ఇంద్రియ నిగ్రహం అనేది ఇంద్రియాలని ఋషికేశుడి సేవలో పెట్టినట్టయితేనే ఇంద్రియాన్ని జయించడం అనేది జరుగుతుంది. ఓకే, అలాంటి వాళ్ళని గోస్వామి అన్నారు. మనం ఉపదేశామృతంలో ఫస్ట్ చూసాం వేగం గురించి అప్పుడు చూసాం. ఓకే, వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం. వేగం అంటే ఏంటి? ఫాస్ట్ వేగం అంటే కోరిక కాదు. వేగం అంటే స్పీడ్, అంటే కోరిక మీద విపరీతమైన ఇష్టం. లేకపోవడం. ఎమర్జెన్సీ, ఇప్పుడు అర్జెంట్ గా కావాలి. ఇప్పుడు పిల్లలు కొన్నిసార్లు కూర్చొని ఏడుస్తారు, కావాల్సిందే, ఇంకా రూఫ్ ఎగిరిపోయేటట్టు ఏడుస్తుంటారు. అది వేగం వచ్చేసింది వాళ్ళకి. సో దాన్ని వేగం అంటారు. అలాగా ఈ కామ వేగాన్ని ఈవిడ ఆపుకోలేకపోయింది. ఈవిడకి సమ్మతించి కశ్యపుడు కూడా దానికి సమ్మతించాడు. ముందు ప్రయత్నించాడు, కానీ భార్యని కాదనలేకపోయాడు. పిమ్మట బ్రాహ్మణుడు స్నానం ఆచరించి ప్రాణాయామము, సనాతన తేజముపై ధ్యానము, పవిత్ర గాయత్రి మంత్ర జపము ద్వారా తన వాక్కుని నియంత్రించను. సో విధికి తల వంచాడు. తర్వాత ఏం చేశాడు? కూర్చుని శుద్ధి చేసుకున్నాడు అనమాట. ఓ భారత, ఆ తరువాత దితి తన దోషకర్మ కారణమున తల దించుకొనినదై భర్త చెంతకేగి ఇట్లు పలికింది. ఆ తర్వాత దితి కూడా చాలా పశ్చాత్తాపడింది. అయ్యో, నేను ఈ మాత్రం నా వేగాన్ని నేను నిలుపుకోలేకపోయాను. దితి రువాచ, సుందరియకు దితి ఇట్లు పలికింది. ఓ బ్రాహ్మణ, భూతపతి యొక్క శివుడు నా గర్భమును నశింపజేయకుండానట్లుగా దయతో గాంచును. నేను ఆయన ఎడ గొప్ప అపరాధము నచ్చితిని. ముందు చెప్పిందంటే ఇప్పుడు వెలుగుతోంది. అయ్యో, నేను శివుని ఎడ అపరాధం చేసేసాను. ఓకే, కాబట్టి నా గర్భాన్ని నువ్వు రక్షించు అంటున్నాను. అంటే శివుడికి కోపం రావచ్చేమో, కానీ నువ్వు శివభక్తుడివి కదా. సో నువ్వు ప్రార్థిస్తే శివుడు కోపగించుకోడేమో అని చెప్తున్నాను. నమో రుద్రాయ మహతే దేవయోగ్రాయ మూఢుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే. ఏకకాలమున మహోగ్రుడును సమస్త భౌతిక వరదాయకుడును అగు రుద్రునికి నేను వందనములను అర్పింతును. అతడు సమస్త మంగళకరుడును క్షమాగుణమును కలిగిన వాడు అయి ఉన్నాడు. కానీ క్రోధమే అతనిని ధృతదండునిగా చేయుచున్నది. అంటే ఆవిడ ఇప్పుడు ముందు కశ్యపుడికి చెప్పింది, తర్వాత వెంటనే శివుడికి ప్రార్థన క్షమాపణలు చెప్పుకుంటోంది ఆవిడ. నా సోదరి యగు సతి యొక్క భర్త అయినందున అతడు నా ఎడ ప్రసన్నుడగుగాక. స్త్రీలందరికీ అతడును ఆరాధ్య దైవమై ఉన్నాడు. సమస్త వైభవములను కలిగినట్టి అతడు స్త్రీల ఎడ కరుణను చూపగలడు. శివుడు చాలా దయగలవాడు కాబట్టి ఇంత స్త్రీని, అంటే నేను అబలని, నేను ఏమంటారు, నాకు శక్తి లేక ఉండిపోయిన నాలాంటి వాళ్ళని అతడు క్షమించుగా కానీ ఆవిడ ప్రార్థిస్తుంది. మైత్రేయుడు పలికెను, భర్తకు కోపము కలిగినన్న భయ కారణమున వణుకుచున్న దితితో కశ్యపుడు ఈ విధంగా పలుకనారంభించాడు. తన భర్త నిత్య సంధ్యా నియమముల నుండి మరలింపబడినాడని ఆమెకు అవగతమయ్యను. అయినను ఈ లోకమున తన సంతానము యొక్క క్షేమమును ఆమె వాంఛించి ఉండను. యాక్చువల్లీ బాధ్యత పెరిగే కొద్దీ అదే తప్పు చేసినా కూడా ఎక్కువ బాధ్యతలు ఉన్నవాళ్ళు చేసినప్పుడు అది చాలా పెద్ద తప్పు అవుతుంది కదా. ఇప్పుడు ఒక మామూలు దొంగతనం ఎవడైనా చేశాడు అనుకోండి, ఒక శిక్ష ఉంటుంది. పోలీసు వాడు దొంగతనం చేశాడు అనుకోండి, దానికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. అదే ఒక రాజు దొంగతనం చేశాడు, లేదా ఒక మినిస్టర్ దొంగతనం చేశాడు అంటే ఏంటి, పదవి పెరిగే కొద్దీ, బాధ్యత పెరిగే కొద్దీ చిన్న తప్పు కూడా వాళ్ళు చాలా బాధ్యతని స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు దితి ఎవరు? కశ్యపుడు ఎవరు? ప్రజాపతి. కశ్యప ప్రజాపతి భార్య. ప్రజాపతి అంటే సరైన ప్రజల్ని అతడు సృష్టించగలగాలి. సో అతడి భార్య కింద ఆవిడకి ఎంతో బాధ్యత ఉంది, కానీ ఆవిడ అక్కడ బాధ్యత రహితంగా అక్కడ ఆవిడ నడుచుకుంది. ఓకే, జ్ఞాని అగు కశ్యపుడు ఇట్లు పలికను,
నీ మనస్సు కలుషితమైన కారణమునను ఈ ప్రత్యేక కాలము అపవిత్రమైనందునను నా నిర్దేశములను నీవు ఉపేక్షించుట వలనను దేవతల ఎడ నీ నిర్లక్ష్య వైఖరి వలనను సమస్తము అమంగళకరముగానైనది. నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు. శివుడి ఎడ నువ్వు అపరాధం చేశావు, శాస్త్రాన్ని ఉల్లంఘించావు. కాబట్టి ఎప్పుడైతే శాస్త్రం ఉల్లంఘించావో ఇంకా మంగళకరం ఏమీ లేదు, మొత్తం అమంగళకరమే అయిపోయింది. ఓకే, ఓ గర్వితమతి, నీ నిందనీయముకు గర్భమున ఇరువురు అమంగళకరులకు తనయులు జన్మింతురు. ఓ దురదృష్టవంతురాల, వారు ముల్లోకములకు సదా శోకమునే కలిగింతురు. నీ ఈ శాస్త్ర విరుద్ధ ప్రవర్తన వల్ల ఇద్దరు పుత్రులు నీకు కలుగుతారు. వాళ్ళు ఏంటంటే మొత్తం లోకాలకి అమంగళం కూర్చే వాళ్ళు నీకు పుత్రుల కింద కలుగుతారు. ఒకసారి భాషను చెప్పండి. అమంగళకరమగు సంతానము తమ తల్లి యొక్క నిందనీయమగు గర్భము నుండి జన్మించదు. ధార్మిక జీవనమునందలి విద్యుక్త ధర్మములను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యము కావించినప్పుడు స్త్రీ జాతి పతనము చెంది తత్ఫలితముగా అవాంఛిత సంతానము వృద్ధి అగును అని భగవద్గీత ఎందు తెలుపబడింది. విశేషముగా బాలుర విషయమనేది సత్యమై ఉన్నది. తల్లి సద్గుణవతి కానిచో బుద్ధిమంతులకు బాలురు జన్మించబోరు. దితి యొక్క నిందనీయమగు గర్భము నుండి జన్మించబోవు సంతానము యొక్క స్వభావమును జ్ఞానవంతులకు కశ్యపుడు ముందుగానే గాంచగలిగింది. దితి అమిత కామాతురే అయి సమస్త శాస్త్ర నిర్దేశములను నియమములను ఉల్లంఘించిన కారణమున ఆమె గర్భము నిందనీయమైనను. అటువంటి స్త్రీలు అధికముగానున్న సంఘమునందు సత్సంతానమును ఎవ్వరును ఊహింపజాలరు. యాక్చువల్లీ ఎవరైతే సంతానార్థం ప్రయత్నిస్తున్నారో, స్పెషల్లీ ఓకే గృహస్థాశ్రమం స్వీకరించి అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? ఫస్ట్ తీర్థయాత్రలకి వెళ్ళి భగవద్ దర్శనాలు చేసుకోవాలి, మనస్సును పవిత్రీకరణ చేసుకోవాలి. ఆ తర్వాత సంతానానికై ప్రయత్నించాలి. అప్పుడు సత్సంతానం కలుగుతుంది, ముఖ్యంగా స్త్రీ. ఓకే, యాక్చువల్లీ ఏంటి ఇప్పుడు కూడా పెళ్ళైన వాళ్ళు పోతా ఉంటారు కదా హనీమూన్ అనేసి. సో ఎండ్ అవుతుంది మనకి. చాలా కాలం క్రితం విన్నాను, గరికపాటి గారు చెప్పారని. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? తుకారాముడు ఎక్కడ పుడతాడు, తుక్కురాముడు పుడతాడని చెప్తున్నాడు. ఎందుకు అంటే భావమే వేరు, గృహస్థాశ్రమ యొక్క ఉద్దేశమే వేరు. గృహస్థాశ్రమ యొక్క ఉద్దేశం మనం ఇంతవరకు చదివాం కదా, ముందు కశ్యపుడు కూడా చెప్పాడు, అంత బాధ్యత ఉంది గృహస్థాశ్రమానికి. సో ఆ సంతానార్థియే ఎంతో నిష్ఠతో సంతాన ప్రయత్నం అనేది జరగాలి. సో తీర్థయాత్రలకు వెళ్ళాలి. మన వాళ్ళు కూడా అంటే చేస్తున్నారు ఇప్పటికీ, మొక్కుబడిగా ఒకసారి దైవ దర్శనం చేసుకుని వచ్చేస్తారు, కానీ భావం పూర్తిగా వేరే. సో అలాంటప్పుడు అందుకని మనం జనరేషన్ కి ఈ నాస్తికత్వం పెరగడం అనేది చూస్తున్నాం. ఎవరు అసలు ఇప్పుడు శాస్త్రాన్ని నమ్మేవాడే లేరు, ఎందుకంటే పైన వాళ్ళ శాస్త్రాన్ని పాటించలేదు. మీకు అర్థమైందా? సో గ్రాడ్యువల్ గా ఇలాగే కలియుగం పతనం అవుతుంది. సో వచ్చేటప్పటికి కేవలం ఒక్కొక్కడు ఒక్కొక్క కలిపురుషుడు కింద తయారవుతాడు కలియుగం. మేడం అదేదాను మేడం, పెళ్ళైన వాళ్ళు కొత్తగా వచ్చి కులదైవానికో ఎక్కడ దేవుడు మన ఇష్ట దైవానికో ఏదో ఒకటి పోయేసే వెనక మీతో ఎన్ని చెయ్యాలా అని అట్లా అని అంటారు కదా మేడం. అదేదా దాని ఉల్నోకం ఇది. ముందు దైవ దర్శనం అనేది, దైవ దర్శనం ప్రస్తుతానికి ఇంకా మనకి ఉంది, ఇంకా సాంప్రదాయం కొంచెం ఉంది. తర్వాత భావన, దాని ఉద్దేశం అర్థం కాకపోయింది, దాని ఉద్దేశం జనాలకి అర్థం తెలియదు. యాక్చువల్లీ సంస్కారాల్లోనే వివాహ సంస్కారంలోనే హరే కృష్ణ వినిపిస్తుందా? వివాహ సంస్కారాల్లోనే గర్భాధాన సంస్కారం అని ఒకటి ఉంటుంది. అది కూడా మంత్రోచ్చారణతో ఆ పూజ చేయించబడుతుంది వధూవరుల చేత. ఎందుకు? సత్సంతానం కోసం. సత్సంతానం కోసం ప్రార్థించాలి గృహస్థులు, అప్పుడే సత్సంతానం కలుగుతుంది. ఓకే, శాస్త్రం అనేది, అందుకు నేను మీకు ఆస్తికులు అంటే ఎవరని చెప్పాను. ఆస్తికులు అంటే ఎవరు?
నమ్మకం లేని వాళ్ళు, దేవుడి మీద నమ్మకం లేని నమ్మకం లేదు మేడం. నమ్మకం ఉండేవాళ్ళు మేడం. ఎవరి మీద నమ్మకం లేని వాళ్ళు? ఆహా, ఆస్తికి నమ్మకం ఆ ఉన్నవాళ్ళు. ఆస్తికి నమ్మకం ఉండేవాళ్ళు. నమ్మకం ఉన్నవాళ్ళు. దేవుడి ఎవరి మీద? దేవుడిపై. భగవంతుని మీద శాస్త్రం. శాస్త్రాల మీద. శాస్త్రం మీద. ఫస్ట్ శాస్త్రం. భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే శాస్త్రం నుంచే తెలిసింది భగవంతుడు. నేను శాస్త్రాలను నమ్మనండి, భగవంతుడిని నమ్మడం అనేది కరెక్ట్ అంటే అసలు అర్థం లేదు. ఈ భగవంతుడి గురించి ఎవరు చెప్పారు? తండ్రి గురించి తల్లి చెప్పింది. చాలా ఖచ్చితమైన ఎగ్జాంపుల్స్ మనకి శాస్త్రాన్ని. సో శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తానంటే ఓకే. మాతాజీ సినిమా ఫస్ట్ లో ఇదే కదా మాతాజీ చూపిస్తారు, ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీనే కదా వస్తుంది. నరసింహ ఫస్ట్ అదే కదా, స్టార్టింగ్ ఫస్ట్ అదే కదా. దీనులను దోషరహితులను అగు జీవులను వారు వధింతుడు, స్త్రీలను చెరపట్టుదురు, మహాత్ములకు క్రోధమును కలిగింతురు. ఇలాంటి సంతానం నీకు నీ యొక్క దుష్కర్మ వల్ల ఇలాంటి సంతానం నీకు కలగబోతోంది అని కశ్యపుడు చెప్తున్నాడు. ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషియకు జగన్నాథుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వతంలోను ధ్వంసం చేసినట్లుగా వారిని వధించును. సో అప్పుడు ఏమవుతుంది? స్వయంగా భగవంతుడు జనార్దనుడు వచ్చి నీ పుత్రులని వధిస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, చెప్తాము. ఇంకొక 5 శ్లోకాలు ఉన్నాయి, రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. జనార్దనుడి చేత వధింపబడతాడు అనగానే దుతి రియాక్షన్ ఏంటో చెప్పు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ.